औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अलम तर कैफ़ ज़रबल्लाहु मसलन कलिमतन तय्यिबतन कशजरतिन तय्यिबतिन अस्लुहा साबितुन व फ़रउहा फ़िस्समा तुअती उक़लुहा कुल्लु हीनिन बिइज़्नि रब्बिहा यज़रिबुल्लाहुल अम्साल लिन्नासि लअल्लहुम यतज़क्करून। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 14వ అధ్యాయం 24వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను పఠించి వినిపించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. పరిశుద్ధమైనటువంటి వాక్కును అల్లాహ్ ఏ వస్తువుతో పోల్చాడో మీరు గమనించారా? దాని పోలిక ఇలాగున్నది. ఒక మేలుజాతి చెట్టు ఉన్నది. దాని వేరు భూమిలో లోతుగా నాటుకుపోయి ఉన్నది. కొమ్మలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రతి క్షణము అది తన ప్రభు ఆజ్ఞానుసారము పండ్లను ఇస్తూ ఉన్నది. ప్రజల గుణపాఠం నేర్చుకోవాలని అల్లాహ్ ఇటువంటి ఉపమానాలను ఇస్తున్నాడు. మహాశిలారా, పరిశుద్ధమైనటువంటి వాక్కు అంటే ఈ సమస్త సృష్టిలో అత్యంత ప్రభావవంతమైనటువంటి మాట ఏదైనా ఉన్నది అంటే అది దైవం ఒక్కడే అని విశ్వసించడం. మరి ఆ పరిశుద్ధమైనటువంటి వాక్కు దైవం ఏ వస్తువుతో పోల్చాడు అంటే ఒక మేలుజాతి చెట్టుతోటి పోల్చడం జరిగింది. ఒక మంచి చెట్టు, దాని యొక్క వేర్లు భూమి లోతుగా నాటుకుపోయి ఉంటాయి. కొమ్మలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. అది దైవం యొక్క ఆజ్ఞ మేర పండ్లను ఇస్తూ ఉంటుంది. ప్రజలకు అనేక విధాలుగా అది ఉపయోగపడుతూ ఉంటుంది. మహాశిలారా, కొంచెం విపులంగా మనము ఈ విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే, దేవుని ఏకత్వం అనేది ఎందుకు ఇంత ముఖ్యమైనటువంటి విషయము, ఎందుకు మనము దానిని విశ్వసించాలి అని. మహాశిలారా, మనము అనేక సందర్భాల్లో మరి వింటున్నాము. ఈ సృష్టికి మూలమైనటువంటి పదం ఏదైనా ఉన్నది అంటే అది ఈ సమస్త సృష్టికి కర్త ఒక్కడు అన్న ఆ సత్యం. ఈ సత్యం యొక్క పునాది మీదే దైవము ఈ సమస్త విశ్వాన్ని కూడా సృష్టించాడు. మహాశిలారా, మనిషి పుట్టుక కూడా మరి ఇదే సత్యం మీద జరిగింది, దైవం ఒక్కడే అన్న సత్యం మీద. కానీ మనిషి మరి అనేక విధాలుగా ఈ సత్యాన్ని విడిచి రకరకాలైనటువంటి మార్గాలను కల్పించుకుంటూ ఉంటాడు. కానీ వాస్తవానికి మార్గం తప్పిపోయినటువంటి ఈ ప్రజలకు మార్గం చూపడం కోసము దైవము తన ప్రవక్తలను, తన గ్రంథాలను ప్రతి జాతిలో కూడా పంపించడం జరిగింది. మరి వారు అందరూ కూడా ఇదే సత్యాన్ని గురించి మర్చిపోయినటువంటి మానవాళికి జ్ఞాపకం చేయడం జరిగింది. రండి మహాశిలారా, దేవుడు ఒక్కడే అన్న ఈ సత్యాన్ని మనం విశ్వసించడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, మన జీవితానికి కలిగే లాభం ఏమిటి, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే సహజంగా మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, నాకు ఈ పని చేయడం వలన కలిగే లాభం ఏమిటి, నాకు ప్రయోజనం ఏమిటి అన్నదే ఆలోచన చేస్తూ ఉంటాడు. మనం కూడా ఆలోచన చేద్దాము. అసలు దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తే మన జీవితంలో కలిగే ప్రయోజనం ఏమిటి? మహాశిలారా, లా ఇలాహ ఇల్లల్లాహ్, దీనినే అరబీ భాషలో, దీన్ని తెలుగు భాషలో మనము తర్జుమా చేస్తే ఈ సృష్టికి దైవం ఒక్కడే,
ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్న విషయం కారుణ్యముక్త మహాప్రవక్త వారు తెలియజేశారు. మఫాతిహుల్ జన్నా షహాదతన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అన్నారు. అంటే స్వర్గానికి తాళం చెవి దైవం ఒక్కడే అని విశ్వసించడము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేవుని యొక్క అంతిమ ప్రవక్త అని విశ్వసించడం. మరొక సందర్భంలో కారుణ్యమూర్తి సెలవిచ్చారు, కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్. మీ సాఫల్యము, మీ మోక్షము, మీ నిత్య జీవము, మీ స్వర్గము దైవం ఒక్కడే అని విశ్వసించడంలోనే ఉన్నది అని చెప్పడం జరిగింది. మహాశయులారా, అల్లాహ్ ఒక్కడే అని ఎవరైతే విశ్వసిస్తారో, అల్లాహ్ అనే పదానికి మహాశయులారా అర్థము పూజలకు అర్హత గలవాడు అని, ఆరాధ్యుడు అని అర్థం వస్తుంది. మరి ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తాడో అతని జీవితంలో ఒక పెనుమార్పు సంభవిస్తుంది. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అతని జీవితంలో చోటు చేసుకుంటుంది. ఒక నైతిక చైతన్యము అతని జీవితంలో వస్తుంది. ఒక నిర్భీతి, నిర్భయత్వము, భయం లేకపోవడము అనే ఈ గుణాలు అతని జీవితంలో వస్తాయి. ఎందుకంటే అతను అనేక మందిని ఆరాధిస్తున్నప్పుడు అతనిలో ఒక విధమైనటువంటి భయం కలుగుతూ ఉంటుంది. ఈయనను ఆరాధించకపోతే ఆయన ఏదైనా చేస్తాడేమోనని, ఆయనను ఆరాధించకపోతే ఈయన ఏదో చేస్తాడేమోనని ఒక భయం అతనిలో కలుగుతుంది. కానీ ఎప్పుడైతే దైవం కేవలం ఒక్కడే అన్న ఆ సత్యాన్ని అతను ఎప్పుడైతే తన జీవితంలో స్థాపిస్తాడో అతనికి ప్రపంచంలో ఎవరి పట్ల కూడా భయం ఉండదు. బీదరికం కానీ, లేకపోతే మహాశిలారా కష్టాలు కానీ, నష్టాలు కానీ, చివరకు మరణం పట్ల అతనికి ఎంత మాత్రం కూడా భయం ఉండదు. ఎందుకంటే అతనికి తెలిసిపోతుంది అతని లక్ష్యం ఏమిటో. నేను రాబోయే జీవితం కోసము మరి ఈ జీవితాన్ని నేను సరైన విధంగా మలుచుకోవాలి అన్న ఆలోచన అతనిలో ఉంటుంది. ఇది శాశ్వతం కాదు, మరణం తర్వాత రాబోయే జీవితమే నాకు శాశ్వతము అన్న ఆలోచన అతనిలో ఉంటుంది. ఈ జీవితం పట్ల కానీ, ఈ జీవితంలో ఎదురయ్యే ఆ కష్టాలు, కడగంట్ల పట్ల కానీ అతనికి ఎంత మాత్రం కూడా భయం ఉండదు. ఒక నిర్భయత్వం అతని జీవితంలో వస్తుంది. ఇంకా మహాశిలారా, మానవులు ఎవరికి కూడా అతను ఎంత మాత్రం కూడా భయపడడు. ఎందుకంటే భయపడడానికి హక్కుదారుడు ఎవడు అంటే మనల్ని పుట్టించినటువంటి మన దైవము, మనలను సృష్టించినటువంటి మన దైవము. కాబట్టి భయపడడానికి హక్కుదారుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఎప్పుడైతే ఈ సత్యం అతని జీవితంలో చోటు చేసుకుంటుందో అతను మానవులకు భయపడడు. ఇక్కడి శక్తులకు ఎంత మాత్రం కూడా అతను భయపడడు. భయపడడం కేవలము ఆయన ఒక్కనికి మాత్రమే హక్కు అని, ఆ దైవంకి తప్ప మరి ఎవరికి కూడా భయపడ్డు. మహాశలారా, ఇంకా ఎప్పుడైతే మనిషి దైవం యొక్క గుణ విశేషాలను విశ్వసిస్తాడో, అంటే ఆయన చావు పుట్టుకలకు అతీతుడని, మానవ బలహీనతలకు అతీతుడని, ఇంకా ఆయనకు మానవ భవబంధాలు ఏమి కూడా మరి వర్తించవని, ఆయనకు తల్లిదండ్రులు కానీ, కుమారులు కానీ, భార్య బిడ్డలు కానీ ఎవరు కూడా ఉండరు అని, మరి ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేరు అని ఎప్పుడైతే దైవం యొక్క గుణ విశేషాలను అతను విశ్వసిస్తాడో దైవం పట్ల నిజమైనటువంటి ప్రేమ, గౌరవము, భక్తి అతనిలో కలుగుతాయి. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, అదేంటండి దైవం అంటే ఎవరికి ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు, భక్తి ఉండదు అన్న ప్రశ్న వస్తుంది మహాశిలారా. కానీ ఒక్కసారి మనం ఇక్కడ గుండెల మీద చేయి పెట్టుకుని మనం ఆలోచన చేయాలి. వాస్తవానికి నిజంగా మనము దైవానికి భయపడుతున్నామా? ఎందుకంటే మనిషి దైవం అంటే తాను చేసుకున్నటువంటి ఈ స్వరూపమే అని ఎప్పుడైతే భావిస్తూ ఉంటాడో మహాశిలారా, అతనికి సరైనటువంటి భీతి కానీ, భయం కానీ అతని మనసులో కలగదు. ఎప్పుడైతే నేను నా దైవాన్ని నా చేతులతో తయారు చేయలేను, నన్ను తయారు చేసిన వాడు ఆయన, నేను ఆయనచే తయారు చేయబడ్డవాడిని అని ఎప్పుడైతే మనిషి భావిస్తాడో, నాకు అతీతంగా ఉండేవాడు, నేను చేస్తే తయారయ్యేవాడు కాదు దైవము అని ఎప్పుడైతే అతను ఆలోచన చేస్తాడో నిజమైనటువంటి భీతి అతని మనసులో కలుగుతుంది. ఎందుకంటే మనిషి ఒక్కొక్క విధంగా ఆయన తయారు చేస్తాడు. కానీ ఈ విధంగా ఆయన ఇన్ని విధాలుగా ఉంటాడు ఎంత మాత్రం కూడా ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడో తెలియనటువంటి మనము ఆయన ఈ విధంగా ఉంటాడు అని
నిర్ణయించడం అనేది నిజంగా ఆయన ఆ దైవం యొక్క గొప్పతనాన్ని మనము కించపరచడమే అవుతుంది. ఒకసారి మనము ఆలోచన చేయాలి. కాబట్టి ఈ విధంగా నిజమైనటువంటి దైవం పట్ల ప్రేమ భక్తి ఎప్పుడు కలుగుతాయి అంటే దైవము నేను కల్పిస్తున్నటువంటి ఈ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు అని ఎప్పుడైతే భావిస్తాడో, ఆయన నాకు కనబడడం లేదు కానీ ఆయనకు నేను కనబడుతున్నాను అన్న భీతి ఎప్పుడైతే మనసులో కలుగుతుందో అప్పుడు దైవం పట్ల నిజమైనటువంటి ఆ ప్రేమ భక్తి గౌరవం అతనిలో కలుగుతాయి. మహాశయులారా, ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడైతే దైవం పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాడో ఇంకా అప్పుడు ఆయన చేయమన్న పనులన్నీ కూడా అప్పుడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకరిపై ఎప్పుడైతే భీతి భయము ప్రేమ గౌరవము ఉంటాయో అప్పుడు మాత్రమే మనము వాళ్ళ మాటను మన జీవితంలో అనుసరిస్తూ ఉంటాము. కాబట్టి నిజమైనటువంటి దైవభీతి దైవభక్తి ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు దైవం యొక్క ఆజ్ఞను అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణ చూడండి, ఇక్కడ ప్రశ్న వస్తుంది, అదేంటండి మాకు దైవభీతి లేదా, మేము ఆయన మాట వినడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆయన మాట వినేవాళ్ళమే అయితే మహాశయులారా, దైవం నిర్ణయించినటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. అదేమిటంటే నాకు సాటి సమానము కల్పించకండి అన్నాడు, కానీ మనము కల్పిస్తూ ఉన్నాము. నాకు ఒక స్వరూపాన్ని కల్పించకండి అన్నాడు, మనము ఆయనను కల్పిస్తున్నాము. ఇంకా మద్యపానం జోలికి పోకండి అన్నాడు, అది చేస్తూనే ఉన్నారు. ఇంకా అశ్లీలత జోలికి పోకండి అన్నాడు, అది కూడా జరుగుతూ ఉన్నది. దైవభక్తి ఉండి కూడా నాకు దైవం పట్ల భయం ఉన్నది, గౌరవం ఉన్నది, ప్రేమ ఉన్నది అని చెప్పుకుంటూ కూడా ఈ పనులన్నీ చేస్తూ ఉన్నట్లయితే మహాశయులారా, ఇక దైవభీతికి దైవభక్తికి అర్థం ఏమిటి ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఒక నిజమైనటువంటి విశ్వాసి, అల్లాహ్ పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఆయన నిర్ణయించినటువంటి పనులన్నీ కూడా చేస్తాడు. ఆయన నిషేధించినటువంటి పనుల జోలికి ఎంత మాత్రం కూడా వెళ్ళడు. అది నిజమైనటువంటి భీతి అవుతుంది, అది నిజమైనటువంటి భక్తి అవుతుంది. కాబట్టి మహాశయులారా, ఇంకా ఎవరైతే దైవం యొక్క ఏకత్వాన్ని విశ్వసిస్తాడో మరి ఆయన ఆజ్ఞమైన జీవితం గడిపే ఆ శక్తి కానివ్వండి, లేకపోతే ఆ ఉత్సాహం కానివ్వండి అతనిలో కలుగుతాయి. నేను దైవాన్ని సంతోషపెట్టాలి, ఆయన అనుగ్రహం కోసము మరి నేను పని చేయాలి అన్న ఆలోచనతో ఉంటుంది. మరి నా మరణం తర్వాత రాబోయే జీవితాన్ని నేను మరి సరిగా చేసుకోవాలి, అక్కడ సాఫల్యం పొందాలి అన్న ఆశ అతనిలో ఉంటుంది. అతను దైవం నిర్ణయించినటువంటి హద్దుల్లో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అది వ్యక్తిగత జీవితం కానివ్వండి, ఆర్థిక జీవితం కానివ్వండి, సామాజిక జీవితం కానివ్వండి, ఏ జీవితంలోనైనా ఆయన నిర్ణయించినటువంటి హద్దులు ఎంత మాత్రం దాటడు. ఆ హద్దుల పరిధిలోనే అతను జీవితాన్ని గడుపుతాడు. తద్వారా అతనికి ఎంత నష్టం జరిగినప్పటికీ కూడా, ఆర్థిక నష్టం జరిగినప్పటికీ కూడా, ఇంకా అనేక రకాల కష్టాలు వస్తున్నప్పటికీ కూడా ఆయన నిర్ణయించినటువంటి ఆ హద్దులను ఎంత మాత్రం కూడా దాటడానికి అతను ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయడు. మహాశయులారా, ఇంకా దేవుని ఏకత్వాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, అంటే దేవుడు ఒక్కడే అని ఎవరైతే విశ్వసిస్తారో మరి ఒక నైతికబద్ధమైనటువంటి ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి పౌరునిగా, ఏ చెడు అలవాట్లు లేనటువంటి వ్యక్తిగా అతను మారతాడు మహాశయులారా. ఎందుకంటే మనల్ని మనము బాగుపరుచుకోవాలి అంటే, ప్రక్షాళన చేసుకోవాలి అంటే, సంస్కరణ చేసుకోవాలి అంటే మహాశయులారా, మనకు అతీతంగా ఉన్నటువంటి దైవాన్ని మనం విశ్వసించాలి. కాబట్టి ఈ ప్రపంచంలో మనిషిని మార్చే శక్తి ఏదైనా ఉన్నది అంటే అది అతనిలో ఉన్నటువంటి దైవభీతి మాత్రమే. దైవం ఒక్కడే అన్న ఆ పునాది మీద ఉన్నటువంటి ఆ దైవభీతి అతన్ని సంపూర్ణంగా మారుస్తుంది, ఒక మంచి వ్యక్తిగా మారుస్తుంది, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారుస్తుంది. మరి అంతేకాదు, ఒక నైతికబద్ధమైనటువంటి ఒక మంచి పౌరునిగా మరి అతన్ని మారుస్తుంది. ఇటువంటి వ్యక్తులతో నిండినటువంటి సమాజము మరి ఎంతో ఉన్నతమైనటువంటి సమాజంగా ఉంటుంది. మరి ఇటువంటి సమాజంతో నిండినటువంటి దేశము ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మహాశయులారా, మరి నేను ఆ దైవానికి తప్ప మరి ఎవరికి కూడా దాసుని కాను, చెడు అలవాట్లకు కూడా నేను దాసుని కాను, ఇంకా నా బలహీనతలకు నేను దాసుని కాను అని అతను స్థిరంగా నిర్ణయించుకుంటాడు. నా దాస్యము, నా బానిసత్వము కేవలం ఆ దేవునికి మాత్రమే అని అతను తుచ్చమైనటువంటి అలవాట్లకు ఎంత మాత్రం కూడా బానిస కాడు.
తనను ఎంత మాత్రం కూడా తన శరీరాన్ని కానీ తన మనస్సును కానీ తన జీవితాన్ని అంత మాత్రం కూడా తను పాడు చేసుకోడు. ఎందుకంటే ఈ జీవితము ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక అప్పగింత. నేను జాగ్రత్తగా జీవితం గడపాలి, నేను సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచనతోటి అతను జీవితం గడుపుతాడు. కాబట్టి ఇక్కడ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే ఈ అలవాట్లకు అతను చాలా దూరంగా ఉంటాడు. కాబట్టి దేవుని ఏకత్వాన్ని విశ్వసించడం వలన మన జీవితం ఒక అందమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవితంగా మారుతుంది. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలైతే మనం ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.